హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు నిన్న ఇచ్చినట్లే ఎపిసోడ్ 1 రివ్యూ అయితే మనం చూడడం జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ 2 అగ్ని పరీక్ష రివ్యూ అయితే ఇవ్వడానికి మనం వచ్చేసాం. ఎపిసోడ్ 1 ఎలా అయితే ఒక ఫైర్గా సాగిందో అంతే డిసప్పాయింట్ ఎపిసోడ్ 2 చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఎపిసోడ్ 1లో చూపించినంత ఫైర్ కానీ కంటెంట్ కానీ ఏ మాత్రం లేదు. ఎపిసోడ్ 2 టోటల్ నిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్లీ మనకి ఒక 2-3 కంటెస్టెంట్స్లో మాత్రమే ఫైర్ ఉంది ఈ ఎపిసోడ్లో. అయితే నిన్న చూసినంతగా అయితే ఎపిసోడ్ 1లో ఉన్నంత కంటెంట్ అయితే ఎపిసోడ్ 2లో మనకేం కనిపించలేదు. సో ఎపిసోడ్ 2లో ఎవరు వచ్చారు ఏంటి అనేది మనం చూసుకుందాం. సో ఫస్ట్ వచ్చిన పర్సన్ డిమోన్ పవన్ రావడం జరిగింది. డిమోన్ పవన్ వచ్చారు, బాగానే ఉంది. సో అతను కొన్ని స్టంట్స్ చేసి చూపించడం జరిగింది. సో ఇతను ఫిజికల్లీ ఓకే, మెంటల్లీ ఓకే, బాగా మాట్లాడుతున్నారు. మోస్ట్లీ చెప్పాలంటే శ్రీముఖి గారు అయితే ఇతనికి పడిపోయారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతని మాటలు చాలా క్యూట్గా ఉన్నాయి అంటున్నారు. సో ఇతను బాడీ చూపించడం జరిగింది. అలాగే మెంటల్లీ ఫిజికల్లీ ప్రతి గేమ్ ఆడతారనైతే అర్థమవుతుంది. సో ఇతనికి 2 గ్రీన్ దొరికాయి ఫ్లాగ్స్, అలాగే ఒక రెడ్ ఫ్లాగ్ దొరికింది. సో ఒక రెడ్ ఫ్లాగ్ దొరికింది కాబట్టి టాప్ 15 అని చెప్పలేము, కానీ టాప్ 15 కాదు, కొంచెం హోల్డ్లో పెట్టడం జరిగింది ఇతనికి. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్ సోది అని చెప్పచ్చు. ఎందుకంటే జడ్జెసే చెప్పేశారు పెద్ద సోది ఏమి అని. ఆమె ఇంకెవరో కాదు, దమ్ము శ్రీజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హర్ట్ అవ్వద్దు. దమ్ము శ్రీజ ఈమె అయితే దమ్ ఎంత ఉందో తెలియదు కానీ స్టేజ్ మొత్తం రచ్చ క్రియేట్ చేసి వెళ్ళింది. జడ్జెస్కి అయితే ఒక హెడ్ఏక్. ఈమె వచ్చిన దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా జడ్జెస్ తల పట్టుకొని కూర్చున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు ఈమె ఆమెనే ఒప్పేసుకుంది. నాది రేకు గీకితే వచ్చే శబ్దం లాంటి వాయిస్ అంటారు నన్ను అందరూ అని. సో ఆమె వాయిస్ గురించి ఆమె ఒప్పేసుకుంది. ప్లస్ పెద్ద నస క్యాండిడేట్, ఇలాంటి నసని పంపించాలా వద్దా అని నవదీప్ గారు అయితే ఆలోచించడం జరిగింది. బట్ ఎందుకో ఏంటో తెలియదు కానీ ఈమెకి ఒక గ్రీన్ ఫ్లాగ్ రావడం జరిగింది. అలాగే 2 రెడ్ ఫ్లాగ్స్ రావడం జరిగింది. 2 రెడ్ ఫ్లాగ్స్ రావడానికి రీజన్ కూడా ఈమె నస వల్లే. సో ఫస్ట్ ఈమెకి టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆమె టాస్క్ ఆడింది, బాగానే ఉంది. వచ్చి రాగానే కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. శ్రీముఖి గారు హోస్ట్ ఉన్నా సరే ఆమెకి ఛాన్స్ ఇవ్వకుండా ఈమె యాంకరింగ్ చేసేయడం. శ్రీముఖి గారిని కూడా ఈమె నోటిదోలు ఎంత ఉందంటే, నీ వాయిస్కి టీవీలు ఆఫ్ చేసుకుంటారంటే ఈమె రివర్స్లో శ్రీముఖి గారిని అనడం జరిగింది. అలా అనుకుంటే సీజన్ 2లోనో 3లోనో నువ్వు ఉన్నావు కదక్క, అప్పుడే టీవీలు ఆఫ్ చేసుకొని కూర్చోవాల్సింది అని శ్రీముఖి గారిని ఎదురుగా చెప్పడం కూడా జరిగింది. సో ఈమె అభిజిత్ గారిని కూడా మీరు నన్ను తట్టుకోలేక నాకు రెడ్ ఫ్లాగ్ ఇస్తున్నారా అని ఆపోజిట్లో మాట్లాడడం జరిగింది. అసలు జడ్జ్ అన్న ఏం మాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది. సో ఇలాంటి పర్సన్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే మనం లాస్ట్ సీజన్లో చూసుకుంటున్నాం. యష్మిని అయితే అనవసరంగా పంపించాంరా బాబు అన్నట్టు ఫీల్ అయ్యారు ఆడియన్స్ అయితే. సో ఈమెను మాత్రం సెలెక్ట్ చేస్తే బిగ్ బాస్ 9కి సేమ్ ఆ ఫీలే మళ్ళీ వస్తుంది అనిపిస్తుంది. అలాగే బిందు మాధవి గారికి అయితే ఫుల్ రెచ్చగొట్టింది ఈమె. అసలు ఆమె అయితే రెడ్ ఫ్లాగ్ ఇవ్వడానికి రీజన్ అదే. మీరు ఒక విన్నర్ కాబట్టి ఆ విన్నర్ ప్లేస్ని నెక్స్ట్ గర్ల్ విన్నర్ నేను అవుతాను, మీ ప్లేస్ని నేను సంపాదిస్తాను, మీరు ఓన్లీ ఓటీటీకి విన్ అయ్యారు కానీ బిగ్ బాస్కి విన్ అవ్వలేదు కదా అని ఆమెను కూడా ఒక నెగిటివ్ రూపంలో మాట్లాడింది, జడ్జ్ అన్న రెస్పెక్ట్ లేకుండా. సో ఈమెకి 2 రెడ్ ఫ్లాగ్స్ రావడానికి రీజన్ ఈమె నోటిదోలే. సో అదర్ కంటెస్టెంట్ రవి అయితే వచ్చారు, ఫుల్ హుషారుగా వచ్చారు. కానీ ఇతను పర్సనల్లీ మనకు ఒక కామెడియన్ లెక్క తెలుసు. బట్ ఇతను ఏంటంటే అబ్బాయిలు బెటర్ అంట, అమ్మాయిలు అస్సలు మంచోళ్ళు కాదు అంట, అమ్మాయిలు అంటే ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకూడదంట. అండ్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఏముంది, ఒక ½ అన్ అవర్ నొప్పులు పడతారు, డెలివరీ అయిపోతుంది అని చాలా సింపుల్గా మాట్లాడారు. ఆ పాయింట్ని బిందు మాధవి గారు అతను వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్ మీద నుంచి అడిగారు, ఏముంది ½ అన్ అవర్లో డెలివరీ అయిపోతుంది, అదే పైన మరి 9 months ఎవరు అనుభవిస్తున్నారు అని బిందు మాధవి గారు అడగడం జరిగింది. సో ఇతనికి ఉమెన్ అంటే అసలు ఒక రెస్పెక్ట్ అంటూ లేదు. ఈమెకి 3 రెడ్ ఫ్లాగ్ ఇచ్చి మొత్తానికి ఎగ్జిట్ చేయడానికి రీజన్ అదే. ఎందుకంటే ఉమెన్ని కించపరిస్తే ఎక్కడ ఏ మగాడు ఉండడు. సో ఎవరైనా మొగాలు చూస్తే కోపం అవ్వద్దు, ఇది కామన్ పాయింట్.
ప్లస్ ఈమెకి ఎలాంటి రెస్పెక్ట్ లేదు, జడ్జెస్ అన్న రెస్పెక్ట్ లేదు, విమెన్ అంటే రెస్పెక్ట్ లేదు. అండ్ వచ్చి రాగానే ఇంట్రోలో చెప్పారు, నా నెగిటివిటీ ఏది ఉందో అదే నేను పాజిటివ్గా చేసుకొని నా జుట్టుతోనే నేను నవ్విస్తున్నాను అందరినీ అని. అది అతని లైఫ్లో ఓకే నవ్వించడానికి, బట్ మనకి స్టేజ్ మీద అది ఉపయోగం ఉండదు. సో ఇలాంటి పర్సన్ స్టేజ్ మీద మనకి యూజ్ లేదు కాబట్టి బిగ్ బాస్ 9కి వేస్ట్ అని జడ్జెస్ ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్స్ శ్రియ. ఈమె ఏజ్ 19 years. ఈమె మంచి యాంకర్ అంటే మనకి తెలుగులో కాదు, తమిళ్ షోస్లో ఈమె ఒక యాక్టింగ్ లెవెల్లో కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఈమె ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల 19 yearsకే యాంకరింగ్ చేస్తుంది, తమిళ్ షోలో సెలెక్ట్ అయ్యి. ప్లస్ ఈమెకి తమిళ్ కూడా వచ్చు. ఈమెని చూసి అయితే ముగ్గురు జడ్జెస్ అయితే ఇన్స్పైర్ అవ్వాలి నిన్ను చూసి మేము అన్నారు. ఎందుకంటే ఈమె ఏజ్ 19 years అయినా సరే ఫ్యామిలీ కోసం కేవలం వాళ్ళ మమ్మీ హౌసెస్లో కుకింగ్ వర్క్ చేస్తారు, ఫాదర్ చిన్న వర్క్ చేస్తారు. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఈమె చదువుకుంటూ ఈవినింగ్ టైం వచ్చి ట్యూషన్స్ చెప్తూ 5,000 to 10,000 సంపాదించుకుంటాను, ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేస్తా, అప్పుడప్పుడు నేను వర్క్ లేనప్పుడు మమ్మీకి కుకింగ్లో హెల్ప్ చేస్తా అన్నది. అలాగే అసలు ఇంత చిన్న ఏజ్లో నువ్వు బిగ్ బాస్ 9కి ఎందుకు రావాలనుకుంటున్నావు అని అడగడం జరిగింది. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ ఏజ్లో నుంచి కష్టపడితే నాకు ఒక ఏజ్ వచ్చినప్పటికీ నేను కూర్చొని హ్యాపీగా ఉండొచ్చు, అప్పటికి నా ఎదుగుదల వచ్చేస్తుంది, అప్పుడు నాకు ఏజ్ అయిపోదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు సంపాదించాలి అంటారు, సంపాదించి పెట్టుకుంటారు, కాకపోతే ఏజ్ అయిపోయాక అది సంపాదించింది తినడానికి ఏం ఉండదు, ఎంజాయ్ చేయడానికి కూడా ఏజ్ ఉండదు. సో నేను ఈ ఏజ్లో చిన్న ఏజ్లోనే కష్టపడి ఎదిగిపోయి మంచి ఏజ్ వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఉండొచ్చు అన్నట్లయితే ఆమె చెప్పడం జరిగింది. ఆమె థాట్, ఆమె విజన్ అండ్ ఈమెకు టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. శ్రీముఖి గారితో ఈమెకు ఒక టాస్క్ ఇచ్చారు. నీకు ఇప్పుడు శ్రీముఖి గారికి ఒక గొడవ జరిగింది, గులాబ్ జామ్ తినేయడం జరిగింది, నీకు ఇచ్చిన పవర్ గులాబ్ జామ్ని శ్రీముఖి తినేసినప్పుడు నువ్వు ఆమెతో ఎలా ఫైట్ చేస్తావు అన్నప్పుడు శ్రీముఖి గారితో మంచిగా ఫైట్ చేసింది. ఆమె ఒక హోస్ట్ అన్న ఫీల్ ఏమాత్రం లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఫైట్ చేస్తామో సేమ్ అలాగే ఫైట్ చేయడం జరిగింది. ఆ టాస్క్లో ఆమె విన్ అయింది. ముగ్గురు జడ్జెస్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ముగ్గురు కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చారు. సో ఈమె అయితే ప్రెజెంట్ మనకి టాప్ 15లో ఉందని అయితే తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసరికి మిస్ తెలంగాణ రన్నర్ అప్ కల్కి గారు. ఇన్ని రోజులు మనం విన్నర్ అనుకున్నాం కానీ రన్నర్ అప్ కల్కి గారు. సో ఈమెకైతే మనకి 2 green flags రావడం జరిగింది. ఈమెకి 2 green flags ఎందుకు వచ్చాయంటే మంచిగా టాస్క్స్ ఆడారు, పర్సనల్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చెప్పారు. అలాగే ఎమోషన్స్ చెప్తూ జడ్జెస్ని కూడా కనెక్ట్ చేయడం జరిగింది. జడ్జెస్ అయితే ఈమె మాటలకి, ఈమె టాస్క్ ఆడే విధానాన్ని చూసి మంచిగా ఇన్స్పైర్ అవ్వాలి నిన్ను చూసి అని చెప్పారు. సో ఈమెకు 2 flags గ్రీన్వి వచ్చాయి, అలాగే ఒక రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. మొత్తానికి అయితే ఈమె ఒక టాప్ 15లో కాదు కానీ ప్రెజెంట్ అయితే మనకు హోల్డ్లో ఉండడం జరిగింది. వెళ్తూ కొంచెం ఎమోషనల్ అయినప్పుడు కొంచెం శ్రీముఖి గారు ఒక హగ్ ఇచ్చి మోటివేట్ చేసి కన్సోలేషన్ కింద ఆమెను ఓదార్చారు. సో అలాగే మన నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఈ తాత వచ్చారు, ఇతనికి టాస్క్ ఇవ్వడం జరిగింది. బట్ ముగ్గురు జడ్జెస్ అయితే ఇతనికి రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది, తాత నువ్వు ఏజ్లో పెద్ద కదా అని. బట్ ఇక్కడైతే జడ్జెస్ మెయిన్లీ ఏంటంటే వాళ్ళు పర్సనల్గా ఏం ఆడగలరు ఏంటి అనేది చూడకుండా తాత వస్తున్నారు ఏజ్లో పెద్ద అని జస్ట్ వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ ఇచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్లో కూడా మనకి కేతమ్మ గారి గురించి తెలుసు, కేతమ్మ గారికి కూడా ఏజ్ ఎక్కువ అని సెలెక్ట్ చెయ్యకపోవడం జరిగింది. సో ఇతనికి కూడా ఏజ్ కోసమే, ఇతని ఏజ్ చూసే కానీ ఇతని ఇంట్రో కూడా అంత ఇంట్రెస్ట్గా ఏం లేదు చెప్పుకోవాలంటే. నేను నా పాట హైలైట్ అవ్వడం కోసం కేవలం ఈ స్టేజ్ని కోరుకుంటున్నా అన్నారు. బట్ ఇతని పాట కోసం చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మనకి, ఇతని పాటే హైలైట్ అవ్వాలంటే మనకి ఇలాంటి షోనే అవసరం లేదు, ఇతను ఈ షోలో వచ్చి ఆడాలి టాస్క్లన్నీ అన్న ఇదైతే లేదు, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది నవదీప్ గారు. అలాగే నర్సయ్య తాతకు అయితే ముగ్గురు రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది, అంటే టోటల్గా గేమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టే. అలాగే మనకి ఇతనికి టాస్క్ ఇవ్వడం జరిగింది, మనకి పోల్ పట్టుకొని నించోవడం. సో ఇతను పోల్ పట్టుకోవడం నించోవడం బాగానే జరిగింది. పోల్ పట్టుకున్నప్పుడు ఇతనికి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, జడ్జెస్ మంచిగానే సమాధానం చెప్పారు కానీ ఇతని ఏజ్ చూసి మనకి సెలెక్ట్ చేయకపోవడం అనేది కొంచెం సందేహం అనే చెప్పాలి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ మనీష్ మర్యాద. ఇతను మనకి ఫోర్బ్స్లో 30th ప్లేస్లో ఉన్నారంట. మంచి బిజినెస్ పర్సన్ అండ్ అతని ఐడియాలజీకి అభిజిత్ గారు అప్రిషియేట్ చేశారు.
సో ఇతను అయితే ఒక క్రియేటివ్ లెక్క ఉన్నారు, అతని ఐడియాలజీనే వేరు. అసలు అభిజిత్ గారు చిన్న టాస్క్ ఇచ్చారు, బోర్డు మీద మీ బొమ్మ వేయండి అంటే అతను బొమ్మ వేశారు. నెక్స్ట్ అభిజిత్ గారు 2 స్కెచ్ పెన్స్ ఇచ్చారు, నాది రెడ్ నీది గ్రీన్, నీ పేజ్ మీద నేను ఒక్క రెడ్ డాట్ పడినా నేను రెడ్ ఫ్లాగ్ ఇస్తాను అంటే అతను ఐడియాలజీ ఎలా యూజ్ చేశారంటే ఆ డాట్స్ పెట్టక ముందు అతని ఫేస్నే చెరిపేశారు అతను. అంటే అతని ఐడియా చూడండి, అతని ఫేస్ మీద రెడ్ మార్క్ పడితే అతను రెడ్ ఫ్లాగ్ ఇస్తారని మొత్తం ఫేసే తీసేశారు. అంటే అతను కాపాడుకోలేదు, ఫైట్ చేయలేదు, ఏం లేకుండా ప్రశాంతంగా ఫేస్నే చెరిపేశాడు. అంటే అతని ఐడియా ఎట్లా ఉందో తెలుసు కదా. ఆ ఐడియా చూసి నిజంగా చెప్పాలంటే మన మైండ్ గేమర్ అభిజిత్ గారే అసలు అప్రిషియేట్ అయ్యారు. నిజంగా చాలా బాగా థింక్ చేశారు. అందుకే ఈ స్టేజ్లో మీరు ఉన్నారు ఫోర్బ్స్లో 30th ప్లేస్లో అని. సో ఆల్మోస్ట్ ఇతను కూడా మనకి సెలెక్టెడే అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఇతనికి 2 గ్రీన్ ఫ్లాగ్స్ రావడం జరిగింది అండ్ ఇంకొకటి హోల్డ్లో ఉంది. సో ఇతనైతే మొత్తం ఎగ్జిట్ అని చెప్పలేము, కానీ మనకి హోల్డ్లో ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఊర్మిళా చౌహాన్. ఊర్మిళా చౌహాన్ గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఫెమినా కంటెస్టెంట్ ఈమె. సో ఈమె అయితే ఒక మోడల్, మనం చాలా షోస్లో చూసాం రీసెంట్లీ. అలాగే ఈమె అయితే బాగానే వచ్చారు, ఒక టాస్క్ ఇచ్చారు, నేను కుండ పట్టుకొని ర్యాంప్ వాక్ చేస్తా అని ర్యాంప్ వాక్ చేసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈమెకు కూడా ఒక 2 గ్రీన్ ఫ్లాగ్స్ 1 రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. ఎందుకంటే ఈమెకు బిందు మాధవి ఒక టాస్క్ ఇచ్చారు, పేడ తీసుకొని గోడ మీద పిడకలు వేయాలి అని. ఆ పిడకలు వేయడం చూశారు, కానీ ఒక మోడల్ లెక్కే వేస్తున్నావు, ఆ పిడకలు కూడా ఏదో పైన అతికిస్తున్నావు కానీ పల్లెటూరులో లెక్క వేయట్లేదు, ఒక మోడల్ వేసినట్టే ఉంది, మోడల్ పిడకలు అని అన్నారు. నెక్స్ట్ బిందు మాధవి గారు ఇంకొక టాస్క్ ఇచ్చారు, ఆ పేడ తీసి మొహానికి రాసుకో అన్నారు. బట్ ఆమె ఒక్క నిమిషం ఆలోచించారు కానీ ఆ పేడని ఆమె మొహానికి రాసుకోవడం జరిగింది. సో ఈమెకు అందువల్లే కేవలం 2 గ్రీన్ ఫ్లాగ్స్ 1 రెడ్ ఫ్లాగ్ రావడం జరిగింది. ఈమె కూడా టోటల్ ఎగ్జిట్ అని చెప్పలేము, కానీ మనకి హోల్డ్లో ఉన్నారు ఈమె కూడా. అలాగే అదర్ మనకి ఒక 4 కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత మధ్యలో వాళ్ళ ఇంట్రోస్ కానీ వాళ్ళకి తగ్గట్టు వీడియో కానీ ఏం చూపించలేదు, జస్ట్ వాళ్ళు వచ్చారు ఇలా వెళ్ళిపోయినట్టు చూపించారు ఒక 4-5గురిని. ఎందుకంటే వారు మొత్తం డిస్క్వాలిఫై అయిన అయితే మనకి అర్థమైపోయింది, వాళ్ళ గురించి మళ్ళీ ఇంట్రో ఇచ్చుకోవడం మొత్తం వీడియో క్రియేషన్ ఇదంతా వేస్ట్ అని అనుకున్నారేమో మేబీ బిగ్ బాస్ టీం వాళ్ళు. సో వాళ్ళని అంతగా ఏం చూపించకుండా వాళ్ళైతే మినిమం డిస్క్వాలిఫై అన్నట్టే ఆ 4గురిని ఇలా తెచ్చి ఒక్కొక్క సెకండ్ వాళ్ళ ఫేసెస్ మాత్రమే చూపించేసి ఇలా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనకి ఎపిసోడ్ 2లో అయితే మనకి చూపించిన కంటెస్టెంట్స్ అయితే 10 మంది ఉన్నారు, అలాగే చూపించిన కంటెస్టెంట్స్ అయితే ఒక 5 మెంబర్స్ మధ్యలో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. అంటే మొత్తానికి డిస్క్వాలిఫై, జనాలకి కూడా వాళ్ళ గురించి చూపించి టైం వేస్ట్ అన్న విధంగానైతే చూపించడం జరిగింది. అలాగే మనకి ఈ సీజన్ ఎపిసోడ్ 2లో మనకి సజ్జ తేజ గారు వచ్చారు, ఎందుకంటే అతని మిరాయి మూవీ ప్రమోషన్లో భాగంగా అతను రావడం జరిగింది. అలాగే మనకి శాస్త్రి అని ఒక పర్సన్ రావడం జరిగింది, అతను ఒక ట్రాన్స్జెండర్ అయినా అయితే మనం చెప్పచ్చు. అతనికి నవదీప్ గారు అడగడం జరిగింది, మీరు మెన్నా విమెన్నా అని. ప్రెజెంట్ అయితే నేను మెన్ ఫిజికల్లీ, కానీ నాకు ఉమెన్గా ఉండడం అంటే ఇష్టం అని చెప్పారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వాలి మాలాంటి వాళ్ళకి అని అతను చెప్పడం జరిగింది. బట్ నవదీప్ గారు అయితే ఆలోచించి మీలాంటి వాళ్ళకి చాలా స్టేజెస్ ఉన్నాయి సపోర్ట్ చేయడానికి, దానికి బిగ్ బాస్ సీజనే అవసరం లేదు అన్న విధంగా పోర్ట్రే చేయడం జరిగింది. మొత్తానికి అతనికైతే 3 రెడ్ ఫ్లాగ్ ఇవ్వడం జరిగింది. సో అలాగే మనకి ఈ సీజన్లో చూస్తున్నారు కదా, వీళ్ళైతే మనకి ఈ కంటెస్టెంట్స్ ఈ సీజన్ ఎపిసోడ్ 2లో వచ్చారు, కానీ ఎపిసోడ్ 1లో ఉన్నంత ఫైర్ అయితే ఎపిసోడ్ 2లో కనిపించలేదు. సో రోజుకి మనకి ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది అంటే ఎపిసోడ్ 2కే ఆ ఎగ్జైట్మెంట్ మొత్తం తగ్గిపోవడం జరిగింది. సో ఎపిసోడ్ 3 అయినా బాగుంటుందా, సేమ్ ఎపిసోడ్ 2 లాగానే రొటీన్ సీరియల్ లెక్క ఉంటుందా ఏంటి తెలియదు. మళ్ళీ రేపు మనం ఎపిసోడ్ 3 రివ్యూతో కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.